ప్రైజ్ ద లార్డ్. ఈ కథ మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. ఇందులోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ఒక ఊరిలో 3 చెట్లు ఉన్నవి. ఒక దాని పేరు తాటి చెట్టు, ఒక దాని పేరు అంజూరపు చెట్టు, ఒక దాని పేరు ద్రాక్ష చెట్టు. ప్రైజ్ ద లార్డ్ తాటి చెట్టు. ప్రైజ్ ద లార్డ్ అంజూరపు చెట్టు. నీకు తెలుసా, నేను చాలా ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, అందుకే నాకు ఏ కష్టం రాదు. నిన్ను చూడు, గాలి వీస్తే వెంటనే వంగిపోతావు, పడిపోతావేమో అని ఎప్పుడూ భయపడుతుంటావు. నువ్వు రోజు దేవుని అడుగు, నా ఎత్తు తగ్గించు ప్రభువా అని. అప్పుడు నీకు ఏ కష్టం ఉండదు, నువ్వు కూడా నాలా సంతోషంగా ఉంటావు. నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు? నేను యేసునామంలో ఆనందిస్తాను. ఆయన నాకు ఈ ఎత్తు ఇచ్చాడు, నన్ను నిలబెట్టే బలం ఆయనే ఇస్తాడు. నేను పూర్తిగా నా ప్రభుపై నమ్మకం ఉంచుతాను, అందుకే నాకు భయం లేదు. సరే, నేను చెప్పాలనుకునేది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. హలో ద్రాక్ష చెట్టు. హాయ్ అంజూరపు చెట్టు. నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటావా? చేసుకుంటాను. ఎందుకు అలా అడిగావు? ఎందుకంటే నువ్వు ఇంత బలహీనంగా ఉన్నావు, నీ ఫలాలు కూడా నువ్వు మోయలేవు, ఎప్పుడూ ఆధారం కావాలి. నీకు బాధ లేదా? అవును, నేను బలహీనమే, కానీ ఆ బలహీనతను బట్టే నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నా బలహీనత నన్ను నా యేసుతో కలిపి ఉంచుతుంది. నేను ఆధారాన్ని గట్టిగా పట్టుకుంటే నేను బలవంతుడని అవుతాను. ఒంటరిగా నిలబడ్డానంటే నేను అంటే నువ్వు ఆధారపడడానికి గర్వపడుతున్నావా? అవును, యేసుపై ఆధారపడడం బలహీనత కాదు, అది జ్ఞానం. ఈ రోజు యేసయ్య మన పట్టణానికి వస్తున్నాడంట. విన్నారా? ఈరోజు యేసు వస్తున్నారంట. అయితే ముందు నా దగ్గరికే వస్తారు. నా ఆకులు చూడు, పచ్చగా అందంగా ఉన్నాయి. నేను మీ ఇద్దరికంటే బాగా కనిపిస్తున్నాను. ఎక్కడ నీ ఫలాలు? నీ దగ్గర ఫలాలు లేవు. నీవు జీవంతో ఉన్నట్టు కనిపిస్తున్నావు, కానీ నీవు జీవం ఇవ్వలేవు. ఇప్పటి నుండి నీ ఫలం ఎవరూ తినకూడదు. అయ్యో ప్రభువా, ఎందుకు ఇలా అంటున్నారు? నేను రోజూ ప్రార్థిస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను. ఎందుకు ఇలా అంటున్నారు మీరు? నీ పెదవులతో ప్రార్థించావు, కానీ నీ ఆకుల మీదనే నమ్మకం పెట్టుకున్నావు. నీ శరీరంతో ఉపవాసం చేశావు, కానీ నీ హృదయంతో కాదు. నీవు బాగానే కనిపించావు, కానీ నిజంగా మారలేదు. నిజమైన విశ్వాసం ఎప్పుడూ ఫలిస్తుంది. నిజమైన ప్రార్థన హృదయాన్ని మారుస్తుంది. దృఢమైన నమ్మకం తుఫాన్లో నిలబడేలా చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆకులు మనుషులను ఆకర్షిస్తాయి, ఫలాలు దేవుని సంతోషపరుస్తాయి. బయటికి బాగానే కనిపించడం కాదు, లోపల నిజంగా మారడం ముఖ్యం. ఆకులు కాదు, ఫలాలు కావాలి. మన జీవితంలో ఆకులు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా? ఒక్కసారి నిన్ను నీవే పరీక్ష చేసుకో. యేసు ఆకులు కాదు, ఫలాలు కోరుకుంటాడు. నేడు యేసు నీ దగ్గరికి వస్తే ఆయనకు నీ దగ్గర ఫలాలు కనిపిస్తాయా?